సద్గురుభ్యో నమః. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు బ్రహ్మరాజుల వారి యొక్క పాదపద్మములకు నా యొక్క ద్వాదశేశ్వర సాష్టాంగ నమస్సుమాంజలి. స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులారా, ఆ విధంగా మానవుడు సద్గురువుని ఆశ్రయించినప్పుడే మనం ఆ పరమార్థాన్ని తెలుసుకునేదానికి వీలవుతుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా ఎటువంటి మహనీయులైనా కానీ సద్గురువుని ఆశ్రయించే తీరవలసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదుల వరకు కూడా గురువునే ఆశ్రయించాలి అంటాడు పరమేశ్వరుడు కూడా. ఒకానొక సమయంలో కైలాసగిరి పర్వతమందున పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నంలో ఉండగా అమ్మవారు వచ్చి, స్వామి పరమేశ్వర, సమస్త లోకాలు, సమస్త దేవగణంబులు, ఋషులు, మునులు, సర్వలోకాలందరూ కూడా నిన్నే పరమాత్మ అని పూజించి ధ్యానిస్తూ ఉంటే నువ్వు మళ్ళీ ధ్యానంలో కూర్చున్నావు, నీవెవరిని ధ్యానం చేస్తున్నావు అంటారు. అప్పుడు అంటాడు పరమేశ్వరుడు, ఓ దేవి పార్వతి, నా గురోరధికం తత్వం నా గురోరధికం తపః తత్వజ్ఞానం పరం నాస్తి తస్మై శ్రీ గురువే నమః. ఓ పార్వతి, నాకు కూడా ఒక గురువు ఉన్నాడు, ఆయనే సాక్షాత్ పరబ్రహ్మం. నేను ఎప్పుడూ గురు ధ్యానమే చేస్తూ ఉంటాను. ఆయనే సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ. ఆయనే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని అంటున్నాము కదా. బ్రహ్మ విష్ణువులు వేరు కాదు, ఆ గురువే బ్రహ్మస్వరూపమై సృష్టి చేస్తూ, ఆ గురువే విష్ణు స్వరూపమై అనంత జీవరాశికి పోషణ గావించుతూ, ఆ గురువే శివస్వరూపమై సమస్త ఈ సృష్టినంటి తిరిగి తనలో లయం చేసుకుంటూ, ఆ గురువే త్రిగుణాతీతమైనటువంటి శుద్ధ సాత్విక తత్వము ద్వారా పరబ్రహ్మమై ఉన్నాడు. అట్టి పరబ్రహ్మ అయినటువంటి సద్గురువుని నేను స్మరించుతూ ధ్యానించుతూ ఉంటాను అన్నాడు. పరమేశ్వర, మీ అంతటి వారే ఆ గురువును ఆశ్రయించి ధ్యానం చేస్తూ ఉన్నారే, మరి మాబోటి వాళ్ళము కూడా ఆ సద్గురువుని ఆశ్రయించి ఆ పరమార్థమేదో తెలుసుకొని తరించకూడదా? మాకు ఆ భాగ్యము కలుగజేయ స్వామి అని వేడుకున్నప్పుడు అమ్మవారు పరమేశ్వరుడు అమ్మవారికి ఆ పరమార్థమును తెలియజేయడం కోసము, ఆ సద్గురువు గురించి చెప్పడం కోసము గురుదీక్షను ప్రసాదించి ఆ గురువాక్యమును తెలియజేసినటువంటి ప్రదేశమే అమర్నాథ్. ఆ అమర్నాథ్ గృహలో పార్వతీ పరమేశ్వరులు ఆ సద్గురుదేవుని గురించి, ఆ పరమార్థమును గురించి, ఆ శాశ్వతమైన సత్యము గురించి, గురువు ఏం చెప్తున్నాడు, అసలు గురువు అనగా ఎటువంటి వారు అనే గురువు యొక్క విశిష్టతను తెలియపరుస్తూ, ఆ గురు పరమాత్మ అన్నింటికీ అతీతమై ఉండబడినటువంటి అఖండాచల పరిపూర్ణము గురించి చెప్పినటువంటి ధర్మాన్ని కూడా మనకు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క వాక్యముల ద్వారా మనము గ్రహించేదానికి వీలవుతుంది. కాబట్టి అంతటి దేవతలకే గురువు అవసరమైనప్పుడు చూడండి, చరిత్రలలో అంతా కూడా మనం విచారించితే ప్రతి ఒక్కరికే గురువు ఉన్నాడు. పూర్వము చక్రవర్తులు, రాజులు, మహా పెద్ద గొప్పవారందరూ కూడా గురువుని ఆశ్రయించి గురువును ముందర పెట్టే రాజ్య పరిపాలనలు చేసినారు. గురువు లేక ఎంతటి వారు ఏ రాజ్యములను పరిపాలన చేయలే. హరిశ్చంద్రునికి గురువు ఉన్నాడు, దేవతలకు గురువు ఉన్నాడు, రాక్షసులకు గురువు ఉన్నాడు, శ్రీరామచంద్రునికి గురువు ఉన్నాడు, శ్రీకృష్ణునికి గురువు ఉన్నాడు.
మనకు ఈ యొక్క భారతదేశ హైందవ ధర్మాన్ని సింహగర్జనముగా నిలిపినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు, ఆ ఛత్రపతి శివా మహారాజుకు కూడా గురువులు ఉన్నారు. భక్త తుకారము, అదేవిధంగా సమర్థ రామదాసు, వీళ్ళందరూ కూడా మహారాజులకు మహాచక్రవర్తులకు గురువై వాళ్లకు రాజ్య పరిపాలన పరమార్థము విషయము ఇరుతెరువుల నెరిగించి మానవుని జన్మను సార్థకత గావించినటువంటి స్థానమైనటువంటిది గురుస్థానం. కాబట్టి అట్టి ఉత్తమోత్తమైనటువంటి సద్గురు స్థానంలో ఉండబడినటువంటి మహనీయులను ఆశ్రయించి పరమార్థాన్ని తెలుసుకోవడం కోసము మనము మానవులము అన్వేషణ చేయాలి. అందుకే ముందు గురువును దర్శనం చేసుకోవడం కోసము గురు దర్శనార్థమై మానవుడు ప్రయాణం చేసి గురు సన్నిధానము చేరుకుని గురుముఖంగా పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం ప్రయాణం చేయాలి. అట్లా గురు దర్శనమైన తర్వాత నిజమైనటువంటి భక్తితో ఆ గురువును మనం సేవించాలి. ఎలాగ సేవించాలి? తల్లివి తండ్రివి దాతవు వల్లభుడవు బాంధవుడవు వసుధీసుడవున్ తెల్లమిగ దేవుడవు మీ వల్ల గదా ఇట్టి బోధ వర్తన వినుటల్. శిష్యుని తల్లివి తండ్రివి బాంధవుడవు వసుధీసుడవును, తల్లివి నీవే, తండ్రివి నీవే, దేవుడవు నీవే, బంధువు నీవే, సర్వము నీవేనని నిజమైనటువంటి గురుభక్తి చేత ఆశ్రయించినప్పుడు ఆ సద్గురుదేవుడు శాశ్వతమైనటువంటి పరమార్థాన్ని మనకు అతనికి దయ వస్తే అర నిమిషమున బోధ స్థితి నీకు కుదిరించు. ఆ సద్గురు పరమాత్మకు మన పైన కృప కలిగితే అర నిమిషమున రెప్పపాటు కాలములో ఆ పరమార్థాన్ని మనకు దర్శనం చేయిస్తాడు. అందుకే ముందు నిజంగా సద్గురువును ఆశ్రయించి వంచన లేక సేవ చేసి గురుభక్తితో మనము ఈ యొక్క జన్మను సార్థకత చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇంతవరకు ప్రపంచంలో అనేక దేవతా పూజలను అనేక దేవతా భక్తితో మనము ప్రయాణం చేసినాం, మంచిదే. కానీ వాటి యొక్క పుణ్య ఫలితము సద్గురువు దర్శన భాగ్యము కలగడం. గురువు దర్శనం అయ్యిందా పరమార్థము మనకు దర్శనమైనట్లే. గురువు కృప కలిగిందా ఆ పరిపూర్ణము మనకు ప్రత్యక్షమే. కనుక ముందు మనము సద్గురు సన్నిధానానికి చేరి వంచన లేక సేవ చేసి ఈ ధర్మాలను అడిగి తెలుసుకోవాలి. ఓ గురుదేవా, పరమపదమనిన, ఓ గురుదేవా పరమపదం అంటున్నారు, పరిపూర్ణం అంటున్నారు, అది ఏమిటిది? ఎరుకనా? ఎరుక అంటున్నారు, ఆత్మ అంటున్నారు, అహం అంటున్నారు, ఇది ఏమిటిది? ఇవి రెండెట్టివో ఎరుకోద్భవమెందు ఎరుక జనుచోటు ఎయ్యది. ఈ ఎరుకనబడే అటువంటి ఆత్మ అనే అహం పదార్థం ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎక్కడికి పోతూ ఉంది? దీనిని నేను ఈ భ్రమ అనబడే ఈ భ్రాంతిని వదిలే విధానం ఎట్లా? ఈ భ్రమ ఎలా తొలుగుతుంది అని నిజమైనటువంటి భక్తితో సేవా శుశ్రూషను గావించి ఆ సద్గురు ముఖంగా మనం విచారించినప్పుడు గురువాక్యము ద్వారా మనకు ఈ యొక్క భ్రమ భ్రాంతి తొలగిపోతుంది. అందుకే గురుసేవ ఎలాగ చేయాలి? 4 రకాల ధర్మం ఉంది. ఏ ధర్మాలు ఉన్నాయి? గురు శుశ్రూషను నర్చుట ఎరిగించద ఎట్లనని నేర్పడ వినుమా. నరులిష్ట దైవములకు పరిచర్యలో నర్చినట్లు భక్తి తోడుతను, గురుమూర్తి కతిక్తి తోడుతను, నిరత మరమరలేక నీవు సల్పితివేని గురుబోధ మరుగు సద్గురుని చేదెలిసేవో. భక్తి తోడుతను గురుమూర్తి కతి యుక్తి తోడుతను.
మనము ప్రపంచంలో మానవులందరూ ఏ విధంగా మనం ఇంట్లో భగవంతుని ఆరాధిస్తూ ఉంటామో, చిత్రపటాలను ఫోటోలను పెట్టుకొని, చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకొని, శివలింగాన్ని పెట్టుకొని, మూర్తులను పెట్టుకొని, ఏ విధంగా అయితే మనము నిష్ఠాగరిష్ఠులమై పవిత్ర మనస్సు చేత స్నాన సంధ్యములు ఆచరించి తద్వారా ధూపదీప నైవేద్యములు వేసి ఏ విధంగా భక్తితో మనము మన దేవతలను ఆరాధించుతామో, మన ఇష్టదైవాలను ఏ విధంగా మనము ప్రార్థించుతామో, ఆరాధించుతామో, అర్చించుతామో, పూజించుతామో, ఆ విధంగానే సద్గురువును కూడా మనం ఆశ్రయించి సేవించి ఆయన కృపకు మనము పాత్రులమైనప్పుడు మనము పరంధామాన్ని తెలుసుకుంటాం. ఈ రకంగా మనము పూజించి ఆరాధించే దేవతలను ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నంత వరకు జీవము కట్టె ఈ భూమిపైన రాలిపోయేంత వరకు జీవించినా కూడా మనకు నిజము తెలియబడదు. ఎందుకంటే వాళ్లకు మనకు కనెక్షన్లు లేవు. రాముడెవరో మనకు తెలియదు, ఆ కృష్ణుడెవరో తెలియదు, బ్రహ్మ ఎవరో తెలియదు, విష్ణువు ఎవరో తెలియదు, ఈశ్వరుడు ఎవరో తెలియదు, మనం ఆరాధించే దేవతలు ఎవరో మనకు తెలియనే తెలియదు. అందరూ చెప్తుంటే విన్నామే తప్ప ప్రత్యక్ష అనుభవమా ఎవరికైనా? ఎవరితో వచ్చి మాట్లాడతారు వాళ్ళు? వచ్చినారు పోయినారు. ఎవరి శరీరము శాశ్వతము కాదు. మరి వారికి మనకేం సంబంధము? సొంతము మన రక్తబంధమనబడినటువంటి మన తాత ముత్తాతలు, మన అబ్బగారు, మన నాయనగారు, మన బంధువులే మనం పిలిచి పూజించి ఆరాధిస్తే వస్తారా? వీళ్ళు కూడా గొప్పవాళ్ళే. మరి వీరు రానప్పుడు వాళ్ళెవరు మనకు పరిచయస్తులు కారు కదా. వాళ్ళు ఎలా వస్తారు మనం పిలిస్తే? కాబట్టి ఈ సమస్త మానవులనందరినీ రక్షించి పోషించి శిక్షించుతూ ఉండబడినటువంటిది ఏమిటిదో తెలుసా? కాలం. అదే మృత్యువు. అదే ఇచ్చేదదే, తీసుకునేదదే. ఎవరెవరి కర్మానికి తగినటువంటి విధంగా ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చేది కాలమే, తిరిగి తీసుకునేది కాలమే. కాబట్టి కాలమే ఈ సమస్తాన్ని నడిపిస్తూ ఉంది. ఈ కాలాతీతమైనటువంటి దాన్ని తెలుసుకోవడమే సద్గురు సన్నిధానానికి రావడం. ఈ కాలచక్రం అనబడేటువంటి దాని నుండి బయటపడడమే జన్మరాహిత్యం. ఇది నిరంతరము ఎవరెవరి కర్మ ప్రారబ్ధాలను అనుసరించి వారికి తగినటువంటి సుఖదుఖములను ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి సద్గురువును ఆశ్రయించితే నిజమును మనం తెలుసుకునేదానికి మనకు ఆస్కారం అవుతుంది. అది ఆసరా అవుతుంది, మానవునికి నిజమైనటువంటి మార్గం అవుతుంది. అందుకోసమే ఈ ప్రపంచమంతా కూడా మొట్టమొదట శివరామదీక్షితుల వారు కూడా 100 యజ్ఞములు చేసినారు. 100 యజ్ఞములు చేసి కూడా ఇవన్నీ నిష్ప్రయోజనములు, నాకు ఏమీ అర్థం కావడంలే. ఎందుకు అర్థం కావడం లేదు అని అంటే, కీలు తెలియని చదువు చాలా చదివితి నేను, ఈలోన ఈ లోకము జోలి విడువకున్నాను. కీలు తెలియని చదువు. ఈ ప్రపంచంలో అనేక శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, వేదములు, భారత, భాగవత, రామాయణములు అన్నీ చదివినాను. ఎన్ని చదివినా దేవుడు ఉన్నాడంటున్నాయే కానీ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఇదిగో చూడని చెప్పేదానికి వాటికి ఆస్కారం లేకపాయే. అవి చేయి, ధ్యానాలు చేయి, యోగాలు చేయి, తపస్సులు చేయి, యజ్ఞయాగాదులు చేయి, పూజలు పురస్కారాలు చేయి, నియమనిష్టలు, ఆచారాలు, అభిషేకాలు, అర్చనలు అన్నీ చేయమని చెప్పినాయి. ఇవన్నీ చేసినా కానీ ఎంత వేడుకొన్న గాని సుంత వినదు మొర దైవము. ఎంత వేడుకొన్న గాని సుంత వినదు మొర దైవము. అంతయు భ్రాంతిగా దోచెను అగుపించిన ప్రతి దృశ్యము. ఎంత వేడుకున్నా కూడా
గొంతు మీద కత్తులు పెట్టుకొని గొంతులు కోసుకున్నా కూడా పరమార్థము ఏమయ్యా నా కోసం ఇంత తప్పించి గొంతు కోసుకుంటున్నావే అని ఎవరికి ప్రత్యక్షము కాదు. కాబట్టి ఎన్ని చేసినా నిజము తెలియబడలేదు కాబట్టి నిజమేంది అని తెలుసుకోవడం కోసం మనము సద్గురువుని ఆశ్రయించాలి. గురువు తప్ప అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనము సద్గురువుని ఆశ్రయించినప్పుడే మనకు నిజము తెలియబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము సద్గురు సన్నిధానానికి చేరుకోవలసిందిగా తెలియజేస్తూ రాబోయే వాక్యములో పూర్ణత్వంగా మనము ఈ అచల పరిపూర్ణ బోధన గురించి పరిపూర్ణంగా తెలుసుకుందామని తెలియజేస్తూ సద్గురు మహారాజుకు జై.